నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మిరిషి. ఇక ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ తీసుకున్నట్టయితే, ఓట్ల చోరీని అడ్డుకుందాం, సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, బీహార్లోని బతికి ఉన్న 65 లక్షల మంది ఓటర్లను తొలగించారని ధ్వజం, రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డ, బీసీ రిజర్వేషన్లను మోదీ కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపణ. తర్వాత దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనతో భాజపా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్యను లక్షల్లో పెంచుతోందని, ఓడిపోతామని రాష్ట్రం మాత్రం బతికి ఉన్న వారిని ఓట్లను తొలగిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో 4 నెలల్లో 1 కోటి ఓట్లను కొత్తగా చేర్చడం, త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్లో మాత్రం 65 లక్షల మంది అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. సో ఇక మరో అంశం చూస్తే, నష్టాల కుండపోత, మెదక్, కామారెడ్డి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు, అత్యధికంగా సిద్దిపేట జిల్లా వర్గంలో 23 సెంటీమీటర్ల నమోదు, పలు చోట్ల నీట మునిగిన పంట పొలాలు, మహారాష్ట్రంలో 3 జగిత్యాల మహిళల గల్లంతు, నేడు 8 జిల్లాలకు భారీ వర్ష సూచన అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. నిజంగా చెప్పాలి అంటే మెదక్, కామారెడ్డి జిల్లాలో కూడా ఎప్పుడైనా సరే కానీ వర్షం నమోదైతే ఫస్ట్ నీట మునిగేది కూడా ములుగు జిల్లానే. ఎందుకంటే అక్కడ ప్రవాహం అనేది ఎక్కువ ఉంటుంది, పైగా అక్కడ జంపన్న వాగు కూడా ఈజీగా వచ్చే సూచన ఉంటుంది. కాబట్టి ముందుగా ఇవి నీట మునగడం అనేది అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే కానీ ఎప్పుడు వర్షం స్టార్ట్ అయినా ఫస్ట్ వాతావరణంలో వచ్చేది వరద అని అంటే ఫస్ట్ ములుగు జిల్లానే తీసుకోవచ్చు. సో ఇక ఫస్ట్ దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంతకన్నా ముందు ప్రముఖ ఆర్థిక, సామాజిక న్యాయవాది, అలాగే పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ అయినటువంటి బండారు రామ్మోహన్ రావు గారిని ఇన్వైట్ చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. మీ మాట కరెక్ట్ వస్తలేదు, చూడండి ఒకసారి. సార్ ఇప్పుడు వినిపిస్తుందా? నా మాట వినొస్తుందా మీకు? వినిపిస్తుంది సార్, వినిపిస్తుందా? మీ ప్రశ్న అర్థం కావడం లేదు, చూసాను, చెప్పండి. ఓకే సార్, ఒక వార్త చూసుకుందాం సార్. ఓట్ల చోరీని అడ్డుకుందాం అని చెప్పేసి కూడా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, బీహార్లోని బతికి ఉన్న 65 లక్షల మంది ఓట్లు తొలగించారని ధ్వజం, రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు ఇవ్వడంపై మండిపాటు, బీసీ రిజర్వేషన్లను మోదీ కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపణ అని చెప్పేసి కూడా మన నిన్న జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న వేడుకల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే బీసీ రిజర్వేషన్లను సరే మోదీ అంటే ఏమనుకోవచ్చు, కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారనే ఆరోపణ ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే, బీహార్లోని బతికి ఉన్న 65 లక్షల మంది ఓట్లు తొలగించారని ధ్వజము, రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులను ఇవ్వడంపై మండిపాటు అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. దీని గురించి ఎలా విశ్లేషించవచ్చు, దీన్ని ఎలా చూడవచ్చు సార్? శ్రీకాంత్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు శుభోదయ, నమస్కారం. నా మాట క్లారిటీ ఉంది కదా? ఉంది సార్. రైట్. నిన్న మొన్న అంటే 2 రోజులు తప్పకుండా వాడు 3వ రోజు మనకు ఓటు అధికార యాత్ర బీహార్ లో కొనసాగుతుంది. దీని మీద పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రతిపక్షాలు ఒకరినొకరు, అధికార పక్షం ప్రతిపక్షం టార్గెట్ పోయి ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ గా మారింది. చూసాం. ఎట్టి పరిస్థితుల్లో ఓటు చోరీని అడ్డుకుంటామని చెప్పి ఇటు పక్కన రాహుల్ గాంధీ, మీరు అడ్డుకోవచ్చు కానీ ఓటు చోరీ అనే మాట వాడుతూ, ఓటు చోరీ అనే సరైన మాట కాదు, మీరు దాన్ని ఉపసంహరించుకోవాలి. అట్లాగే మహాదేవ్పూర్, బెంగళూరులో మహాదేవ్పూర్ నియోజకవర్గంలో మీరు ఏదైతే ఆరోపణ చేశారో దానికి తగిన ఆధారాలు ఉంటే చూపించండి, లేకపోతే వారం రోజులు టైం ఇస్తున్నా, లేకపోతే క్షమాపణ చెప్పండి, ఆధారాలు లేకపోతే లీగల్ గా మీ మీద చర్య తీసుకుంటామని చెప్పి ఎలక్షన్ కమిషన్ నోటీస్ పంపింది. దీని మీద పెద్ద ఎత్తున రగడ జరుగుతుంది. మొత్తం మీద ఇద్దరు అన్న దాంట్లో ఏంటంటే, రాహుల్ గాంధీ ఏదైతే ప్రశ్నలు ఎవరైతే ఉందో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, మంచిది అంటుంది. ఎందుకంటే ఓటర్ లిస్ట్ లో పొరపాట్లు ఉన్నాయని చెప్పి మేము గతంలో లోక్సత్తా ఉద్యమ సంస్థ నుంచి 97 నుంచి పట్టుకుంటున్నాం. 97లో ఉన్న పరిస్థితులు చూసుకుంటే 38-40% ఓటర్లు చనిపోయిన వాళ్ళు, లేకపోతే ఊళ్ళో లేని వాళ్ళు, ఇట్లాంటి ఓట్లు ఉన్నాయని మేము మొదటి నుంచి అంటున్నాం. ఓటర్ జాబితా సంస్కరణలో భాగం పంచుకున్నాం. గత 25 ఏళ్ళకి ఇదే పని చేస్తున్నాము. ఇది మంచిది అంటున్నాను. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, బీజేపీని టార్గెట్ చేసే క్రమంలో ఎలక్షన్ కమిషన్ భుజాల మీద తుపాకీ బయటకు పేలుస్తున్నారు. ఇది సరైనది కాదు. మీరు మన అధికార ప్రతిపక్ష పార్టీలు చూసుకోవాల్సింది, మా మీద ఎందుకు తుపాకీ పెట్టి పేలుస్తున్నారు, ముఖ్యంగా ఓటర్ల భుజాల మీద ఎందుకు తుపాకీ పెట్టి పేలుస్తున్నారని ఎలక్షన్ కమిషన్ కొన్ని పొరపాటు చేసింది. నేను చెప్తున్నాను ఇప్పటికి కూడా. అంటే
ఏదైతే సార్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ఏదైతే ఉందో దాని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఫెయిల్ అయింది. అంటే నిన్న మన ఏదైతే ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మొన్న అధికార యాత్ర ఓటు అధికార యాత్ర ఇక్కడ రాహుల్ గాంధీ మొదలుపెట్టే రోజే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ చరిత్రలో షెడ్యూల్ ప్రకటించేటప్పుడు ఇతరత్ర ఎన్నికల విషయం చెప్పడానికి మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టేవి. కానీ ఇట్లా స్పెషల్ గా ఒక ఆరోపణ మీద సమాధానం ఇవ్వడానికి పెట్టలేదు. మనం పెట్టాలి మంచిదే. కానీ అందులో ఏది స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ కోసం ఏం చేస్తున్నాము, ఇంటింటికి ఎట్లా తిరుగుతున్నాము, ఇవన్నీ వివరాలు మొన్న రాహుల్ గాంధీ ఆరోపణ చేసిన తర్వాత వారు చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ఇదే జ్ఞానేష్ కుమార్ కు అట్లాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే బీహార్ లో ఇది మొదలు పెట్టే ముందే దీని మీద సమగ్ర అవగాహన కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉండే. దాని తర్వాత చిన్న కరపత్రం లాంటివి ఇచ్చి ప్రతి ఇంటికి ఇచ్చి ఏం చేస్తున్నాం మేము ఈ దీనిలో అని చెప్పాల్సి ఉండే. అందుకనే 65 లక్షల ఓట్లు పోయినాయి అని వీళ్ళు ఓటు చోరీ జరిగిందని ఇటు కాంగ్రెస్ పార్టీ 2 వీడియోలు విడుదల చేసింది. ఒక వీడియో పూర్తిగా అభ్యంతరకరం అంటున్నాను. ఆ వీడియోలో సరిగ్గా ఒక ఇద్దరు భార్యాభర్తలు ఓటు వేసి వస్తుంటారు, ఒక ఇద్దరు భార్యాభర్తలు ఎదురవుతారు. ఓటు వేయడానికి పోతున్నారా, మీ ఓటు మేము ఎప్పుడు వేసేసాంగా అంటారు అని వెనక బ్యాక్గ్రౌండ్ లో కనపడుతుంది ఏంటంటే ఓటు చోరీ ఆయోగ్ అని కనపడుతుంది. తప్పు కదా. అంటే ఇవాళ ఏదైతే నిర్వాచన ఆయోగ్ను ఓటు చోరీ ఆయోగ్ గా చిత్రీకరించడం సరైనది కాదు. చేసుకుంటే అసలు ఓటు చోరీకి ఎవరి కారణాలు? మీరే కదా. రాజకీయ పార్టీలే దుర్మార్గంగా రిగ్యూల్ నుంచి మొదలు పెడితే 1952 నుంచి ఇప్పటిదాకా ఎలక్షన్లలో అక్రమాలు చేసేది రాజకీయ పార్టీలు. అంటే మీకు ఆట రాక ఆడలేక మీరు ఎదురు వాళ్ళను ఎలక్షన్ కమిషన్ బదనం చేస్తున్నారని నేను అంటాను. ఆ వీడియో సరైంది కాదు. రెండో వీడియో ఓటు చోరీ జరిగింది అని ఒక కంప్లైంట్ ఒక ఆయన పోలీస్ స్టేషన్ కూడా ఇస్తుంటాడు. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ నిద్రపోతుంటుంటాడు. అంటే పోలీస్ సమాజాన్ని పోలీస్ వ్యవస్థను అవమానించినట్టే కదా. అంటే పోలీసులు నిద్రపోతుంటారని మీరు నిగ్గుదలి చేశారు అన్నట్టు. దాంతో పాటు కానిస్టేబుల్ కి అడిగితే నీ ఎద్దు పోయిందా, బర్రె పోయిందా, లేకుంటే భార్య పోయిందా అని ఒక దుర్మార్గమైన డైలాగ్ ఉంటాయి. ఆ తర్వాత నా ఓటు చోరీ జరిగిందని వచ్చిన ఆసామి చెప్తాడు. అప్పుడు దిగ్గున లేచిన ఎస్ఐ మన ఓటు కూడా ఉందా లేదు చూసుకోవాలి కదా అంటాడు. అంటే ఏం సందేశం ఇస్తున్నారు మీరు? మంచిదే, అవేర్నెస్ చేయడం మంచిదే. దొడ్లపాలు పోతే పాల ప్యాకెట్ పోయిందని ఆ కంప్లైంట్ ఏదైతుందో మనకి లాపతా లేడీస్ అనే ఒక సినిమా వచ్చింది ఆ మధ్యన బొంబాయిలో. దాన్ని ఆసరా చేసుకుని వీళ్ళు వీడియో రూపొందించారు. ఈ మంది సోషల్ మీడియా కూడా దుర్మార్గంగా ఇట్లా పార్టీలను కూడా ప్రేరేపించి ఇటువంటి వీడియోలు తయారు చేస్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద సమస్యను ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేసి నేను అనుకున్నా కొద్దిసేపటికి. కానీ ఎలక్షన్ కమిషన్ కు కొన్ని ప్రశ్నలు నేను గతంలో వేశాను, రాహుల్ గాంధీ గారు కూడా వేశారు. ఏమనంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు మొన్న ఎందుకు పెరిగినాయని. స్పష్టంగా దాని సమాధానం ఏంటంటే గత 20 ఏళ్ళుగా అది కొనసాగుతూనే ఉన్నది. అంటే మీరు సమ్మరీ రివిజన్ ప్రతి సంవత్సరం చేసే సమ్మరీ రివిజన్ కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి కొత్తగా ఓటర్ల చేర్పులో కానీ ఈ చనిపోయిన వాళ్ళు ఓట్లు తీసేయలేదన్నట్టే కదా. అంటే ఈ తప్పుడు ఓటర్లతో ఇప్పటిదాకా ఎన్నికలు జరిగినట్టే కదా అని ప్రశ్న వస్తుంది. అట్లాగే 2-3 చోట్ల ఓటర్లు ఒకటే ఓటరు 2-3 చోట్ల ఉన్న ఓటర్ల సంగతి ఏంటి అంటే మేము తీసేయలేకపోతున్నాం, ఇది వాళ్ళకి నోటీసులు ఇచ్చి తీసేయాలి. మరి 65 లక్షల మందికి నోటీసులు ఇచ్చి తీసేశారని ఎట్లా తీసేశారు అని ప్రశ్న వస్తుంది కదా. ఒక్క ఓటర్ను కూడా వితౌట్ నోటీస్ తీసేయలేదు అని మీరు అంటున్నప్పుడు మరి చనిపోయిన వాళ్ళ వాళ్ళ వాళ్ళకు ఎక్కడికి పంపారు? స్వర్గానికి పంపారా, నరకానికి పంపించారు నోటీస్ మీరు? అంటే మీరు గంపగుత్తగా ఓటర్ తీసేసినట్టు లెక్క కొంత అర్థం అవుతుంది. కనుక ఈ మొత్తం ఎపిసోడ్ లో జరగాల్సింది ఏంటంటే ఒక బీహార్ లో కాకుండా రేపు వచ్చే ఎలక్షన్ 2026లో మన పశ్చిమ బెంగాల్లో కానీ తమిళనాడులో ఎలక్షన్ జరగబోతున్నాయి. దేశం అంతా కూడా ఎలక్షన్లు మన పార్లమెంట్ ఎలక్షన్ 2029 దాకా లేవు. కానీ ఈ లోపు అయితే చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి కదా. దేశం అంతా పాటించింది. ఒక బీహార్ లో మాత్రమే ఎన్నికలకు ముందు చేస్తున్నప్పుడు ఎందుకు ఇప్పుడు ఈ టైం పెట్టుకున్నారు? ముహూర్తం ఇప్పుడే వచ్చిందా మీకు? ఎందుకు ఈ సమయం సందర్భం లేకుండా ఎందుకు చేస్తున్నారని సుప్రీంకోర్టు అడిగింది కదా. కనుక అంతిమంగా చేయాల్సిన పని ఏంటంటే సుప్రీంకోర్టు దగ్గర ఒక పిటిషన్ వేసుకోండి. మీరు ఈ ఆధార్ కార్డును ఆధారం చేసుకోండి సార్. ఆధార్ కార్డు మొన్నదాకా మీరు ఒప్పలేదు. కానీ సుప్రీంకోర్టు గట్టిగా అడిగితే ఆధార్ కార్డు కూడా మేము అంగీకరిస్తాం కదా. నేనేమంటున్నానంటే ప్రతి ఓటర్కి ఆధార్ కార్డు అనుసంధానం చేసి దానివల్ల 2-3 చోట్ల ఉంటే బండారు రామ్మోహన్ రావు అనేటి ఆయన ప్రపంచంలో దేశంలో ఇంకెక్కడ ఓటు ఉన్నా కూడా పట్టుకోవచ్చు. అప్పుడు 3, 2, 4 ఉంటే ఒకే ఓటు ఉండాలి. అప్పుడు నోటీస్ ఇచ్చి నువ్వు ఎక్కడ ఉంచుకుంటావు? గ్రామాల్లో ఉంచుకుంటావా, పట్టణంలో ఉంచుకుంటావా, నగరంలో ఉంచుకుంటావా? నువ్వు 3 చోట్ల ఇల్లు ఉండొచ్చు కానీ ఎక్కడ ఉంచుకుంటావు అని అడిగి అప్పుడు ఓటర్ లిస్ట్ లో ఫైనల్ చేస్తే తప్పులు పోతాయి. సుమారు 100 కోట్ల ఓటర్లు 98 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఇంతమంది ఓటర్లు ఉండడానికి వీలేదు. కనీసం 10 కోట్ల మంది ఓటర్లు డ్యూయల్ 2 చోట్ల 3 చోట్ల ఉన్నారు దేశం అంతా అనేది ఒకటి మాట వస్తుంది కదా. దీన్ని అరికట్టడానికి చేయాల్సిన పని ఏంటంటే ఆధార్ కార్డును
ఈ ఓటర్ లిస్టుకు అనుసంధానం చేసి ఆ పేరు కొట్టగానే డిజిటల్ ఓటర్ లిస్ట్ తయారైంది కదా, సేమ్ నేమ్ ఉన్న కాబట్టి 2-3 వెళ్తే అప్పుడు ఏం చేయాలి, నోటీసులు ఇవ్వాలి, మీరు ఎక్కడ ఉంచుకుంటారని చెప్పి ఎక్కడో ఉంచుకుంటాడు చేయాలి. అప్పుడు అది సరైనది. కానీ ఓటర్ లిస్ట్ లో ప్రక్షాళన జరగాల్సిందే, మనం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగాల్సిందే. ప్రతిపక్షాల ఆరోపణలు ఉంటాయి, కానీ ప్రతిపక్షాల ఆరోపణ తగిన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. మొత్తం మీద రాజకీయాలు చేయంగా ఏమవుతుందంటే రాజ్యాంగ సంస్థలను అవమానిస్తున్నారు. రాజ్యాంగ సంస్థల పట్ల ఒకసారి అపనమ్మకం పెడితే ప్రజలకు రేపు పొద్దున ఏమవుతుందంటే ఎవరి మీద నమ్మకం ఉండకుండా అవుతుంది. కనుక రాజ్యాంగ సంస్థ ఎలక్షన్ కమిషన్ తన నమ్మకాన్ని, తన విశ్వాసాన్ని ప్రజల్లో పెంచుకోవాలి. రాజకీయ పార్టీలు కూడా తమ రాజకీయ పోరాటంలో రాజ్యాంగ సంస్థలను బలిపశువులకు మార్చొద్దు. ఇది బేసిక్ గా నేను చెప్పదలుచుకుంది శ్రీకాంత్. రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక మరో అంశం చూస్తే నష్టాల కుండపోత మెదకు కామారెడ్డి ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు, అత్యధికంగా సిద్దిపేట జిల్లా వర్గల్లో 23 సెంటీమీటర్ల నమోదు, పలుచోట నీట మునిగిన పంట పొలాలు. మహారాష్ట్రలో 3 జగిత్యాల మహిళల గల్లంతు, అలాగే నేడు 8 జిల్లాలకు భారీ వర్ష సూచన అని చెప్పేసి కూడా ఒకటి వార్త రావడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి మెదకు, నిజామాబాద్ జిల్లాలు, ములుగు, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఇది అత్యంత భారీ వర్షాలకు వణికిపోయాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యధికంగా సిద్దిపేట జిల్లా వర్గల్లో 23 సెంటీమీటర్లు అని చెప్పేసి కూడా ఒకటి వార్త రావడం జరిగింది. అంటే వర్ష సూచన కూడా చాలా అంటే చాలా ప్రవాహం ఎక్కువైపోతుంది. అలాగే చిత్రంలో కూడా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద వరద నీటిలో అరటి తోట కొట్టుకుపోవడం అనేది చాలా బాధాకరం సార్. అసలు దీన్ని ఎలా విశ్లేషించవచ్చు, దీన్ని ఎలా చూడొచ్చు? అసలు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడ్డం వాళ్ళ రేపు ఈ 3 రోజులు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ ఎత్తున వర్షాలు పడితేనే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి అయితే హైడ్రా కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ వర్షాకాలం మొదట్లో చూసుకుంటే జూన్ 12 మనకు ఋతుపవనాలు అంతకంటే ముందు వస్తాయని అనుకున్నా కూడా రాక 1 నెల రోజుల కాలం ఆలస్యమైంది. 1 నెల రోజులు పంటలు కూడా ఆలస్యం చేసినాం. కానీ అప్పుడు వర్షాలు లేక నష్టపోయిన రైతాంగం ఇప్పుడు వర్షాలు ఎక్కువై నష్టపోతున్నారు. చూస్తున్నాం మనం పూర్తిగా పంటలని నీట మునిగిపోయి పత్తి చేలు కానీ మొక్కజొన్న చేలు కానీ పూర్తిగా నష్టమైంది. ఎప్పుడు కూడా గతంలో వర్షాలంటే 4 నెలల్లో నెలకు 3 వానలు నిలబెట్టి కురవాడి వానదేవుడా అని మనం పాటలు పడుకున్నాం. నెలకు 3 వానలు కాదు, వస్తే 30 వానలు, లేకపోతే 3 వానలు కూడా పడతలేవు. చూస్తున్నాం కదా. అయితే కరువు లేకపోతే అతివృష్టి అనావృష్టి కారణం ఏంటంటే ప్రకృతిని మనం ఎక్స్ప్లాయిట్ చేయడం, ప్రకృతిని దోపిడీ చేయడం. దాంతో ఈ మొత్తం మీద ప్రపంచం అంతా, మన దేశం ఒకటే కాదు ప్రపంచం అంతా కూడా అర్బన్ ఫ్లడ్స్ అంటే నగరాలు నరకాలుగా మారుతూ వాళ్ళ కాంక్రీట్ అరణ్యాలుగా మారిన సందర్భాల్లో అర్బన్ ఫ్లడ్స్ వస్తున్నాయి. అట్లాగే గ్రామాల్లో పట్టణాల్లో కూడా వర్షపాతం పడితే ఒకే రోజు 12 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు కూడా మనం 2020లో చూసాం. 32 సెంటీమీటర్లు ఒకే రోజు పడ్డది వర్షం హైదరాబాద్ నగరంలో. అట్లా వర్షపాతం ఒకేసారి నమోదు కావడం బాగుంటుంది. దీనికి ప్రకృతి సమతుల్యత దెబ్బతినడంతో పాటు గ్లోబల్ వార్మింగ్, అట్లాగే నదీ నదాలు ఉప్పొంగడం జరుగుతున్నాయి. ఇప్పటికైనా సరే నా ఉద్దేశం ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వం అలర్ట్ చేస్తున్నది. అవసరం లేని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. దాంతో పాటు అవసరం లేకుండా బయటకు వెళ్లే ప్రయత్నం చేయొద్దు. దాంతో పాటు ఏంటంటే మనం మనదైన రీతిలో కొంత పర్యావరణాన్ని ముందు రక్షించుకోవాలి. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు మాత్రమే ఆలోచిస్తే లాభం లేదు. వరద సహాయక చర్యల్లో చేపట్టడంలో ప్రజలు కూడా పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే కొంత అలర్ట్ అయింది. నా ఉద్దేశం ఏంటంటే ఈ 2-3 రోజులు మరింత స్కూళ్ళకు కూడా సెలవులు ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా ఈ రోడ్ల మీద నగరాల్లో అయితే మ్యాన్ హోల్ తెరిచి ఉండడం, పిల్లలు కూడా నష్టపోయే అవకాశం ఉంది. 2 రోజులు స్కూల్ పోతే నష్టం లేదు. కనుక ఈ 2-3 రోజులు రేపు సండే దాకా సెలవులు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి. ప్రభుత్వం కూడా సహాయక చర్యలు ఏర్పాటు చేయడంలో ముందున్నది అంటున్నారు. కానీ ప్రకృతి వైపరీత్యం ముందు మనం కూడా ఒకసారి మానవుడు అల్పజీవి కనుక ఏం చేయలేడు. కానీ పాలకుల శాపం ఉండొద్దు కదా. అందుకనే ఈ వరదలకు వానలకు వీటి కారణం ప్రకృతి అయినా సరే ప్రకృతి శాపంతో పాటు పాలకుల పాపం ఉంది. అట్లాగే ప్రజల స్వార్థం కూడా ఉంది. మనం నాలుగు మీద ఇల్లు కట్టుకోవడం, లేకుంటే చెరువుల్లో ఇంటి కట్టుకోవడం, FPL లెవెల్లో బఫర్ జోన్లో ఇల్లు కట్టుకోవడం, అట్లాగే వరద కాలువలను ఆక్రమించుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని ఇటీవల పర్యావరణవేత్తలు శ్రీకాంత్ ఒక మంచి సూచన చేశారు. అంటే పెద్ద పెద్ద నదుల పక్కన కనీసం 500 మీటర్ల వరకు బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి, అంటే భూమి కోతకు గురవడానికి 2-3 కారణాలు ఉన్నాయనే మాట వస్తున్నది. అట్లానే ఈ మధ్యన సముద్ర తీరాలు కూడా కుంచకపోతున్నాయి. సముద్ర తీరాలు వరద మన అలల తాకిడికి
మంచి మంచి బిల్డింగ్లు కూలిపోతున్నాయి చూస్తున్నాం మనం. దానికి కారణం కూడా ఏమంటున్నారంటే మనం నదుల్లో ఇసుక తీయడం, నదుల్లో ఇసుక తీయడం వల్ల నదులు కాలువలుగా మారిపోవడం. గతంలో తాటి చెట్టు అంత లోతు నదుల్లో మనకు ఇసుక ఉండేది, కానీ వాళ్ళ ఇసుక దోపిడీ పెద్ద ఎత్తున శాండ్ మైన్ దోపిడీ వల్ల ప్రకృతికి విఘాతం కలిగిస్తున్నాం. ముఖ్యంగా నదులను కాలువలాగా మార్చేసినాం. నదులు ఇసుకతోని కూడుకుని ఉంటే పెద్ద వర్షం పడితే కూడా ఆ ఇసుక లోకి నీళ్లు పోవడానికే నెలలు పట్టే. ఇప్పుడు అట్లా కాదు, ఒక చిన్న వర్షానికి నదులు వాగులు వంకలు నదులు పొంగుతున్నాయి. దీనివల్ల కూడా సముద్రంలో కూడా పర్యావరణం దెబ్బతిని అలలు పైకి లేచి సముద్ర పక్కన ఉన్న భూములు కోతకు గురవుతున్నాయి. ఇవన్నీ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్నాయి. కనుక మనిషి పాపం కూడా, మనిషి స్వార్థం కూడా దీనికి పనికి వస్తుంది. ప్రభుత్వాలు చేయాల్సిన పని చేయడం లేదని నేను అంటున్నాను. ప్రభుత్వాలు ఏదైతే శాండ్ దోపిడీ ఉందో ఇట్లాంటి వాటిని అరికట్టి ప్రత్యామ్నాయంగా, అంటే ఇసుక బదులు ప్రత్యామ్నాయ విధానాలు కనుగొనాలి, ఉన్నదాన్ని అమలు చేసే ప్రయత్నం చేయాలి. రైట్. రామ్మోహన్ రావు గారు, ఇక మరో అంశం చూస్తే అమరావతికి అభివృద్ధి సిరులు అని చెప్పేసి ఒకటి వార్త రావడం జరిగింది సార్. అమరావతికి అభివృద్ధి సిరులు అని చెప్పేసి కూడా 94 కోట్లతో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. కీలక ప్రాజెక్టులకు మరో ఎస్పీఎస్ మంగళవారంలో గోల్డ్ కస్టడీ ఏర్పాటుకు భూసేకరణ అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇంకో అంశం చూస్తే మళ్ళీ అందులోనే ఆర్థిక చేయూతనివ్వండి అని చెప్పేసి కూడా ఢిల్లీలో 8 మంది కేంద్ర మంత్రులతో మంత్రి నారా లోకేష్కు వరుసగా భేటీలు అయ్యాయి అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఖచ్చితంగా అమరావతి ఒక గేమ్ చేంజర్ రాష్ట్రానికి. కానీ అమరావతి ఒక్కటే కాదు కదా, దాన్ని హైప్ క్రియేట్ చేస్తే ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రతిపక్షాలు గ్రాఫిక్స్ అంటున్నారు, రకరకాలు మాట్లాడుతున్నారు. అట్లాగే మనకు ఇంకోటి ఏంటంటే అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందినట్టు కాదు అంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాల్సిందే. అమరావతి ఇవాళ కళ్ళ పంట. ఆంధ్రప్రదేశ్ గత 10 ఏళ్ళుగా వరకని చెప్పానంటే హైప్ క్రియేట్ చేసి మనం మాట్లాడుతున్నాం. కానీ అమరావతి నిర్మాణం పూర్తి చేయకపోతే, ఈ 3 ఏళ్ళలో పూర్తి చేయకపోతే మరొక పరిపాలన వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వెనక్కిపోతుంది కదా. గతంలో జరిగింది అది కదా. 2014 నుంచి 19 దాకా జరిగిన అభివృద్ధి పక్కన పెడితే 2019 నుంచి 24 దాకా 3 ముక్కలాట ఆడిండ్రు. 3 రాజధానులు 3 అన్నారు. అట్లానే మనకు పరిపాలన రాజధాని విశాఖపట్నం అన్నారు, అక్కడ కొంత దోపిడీ జరిగింది. అట్లాగే న్యాయ రాజధాని కర్నూలు అన్నారు, ఆ 3 ముక్కలాట అయింది. పోలవరం పూర్తి కాలేదు. ఇట్లాంటివన్నీ ఒక అమరావతి కాకుండా పోలవరం పూర్తి చేసుకోవాలి, రామాయపట్నం పూర్తి చేసుకోవాలి. మరి అట్లాగే ఇటీవల మరి విశాఖ ఉక్కు కర్మాగారం మీద కూడా మళ్ళీ కత్తి వేలాడుతూనే ఉంది. ప్రైవేటీకరణ కోసం 32 డిపార్ట్మెంట్లను ఇవాళ మెల్లమెల్లగా ప్రైవేటీకరణ ప్రారంభించాలి. నిన్న చూసాం మనం, నోటీసులు వచ్చేసినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. అక్కడ 10,000 మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. ఏదో రకంగానే మనకు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఉన్నాయి. అట్లానే రాయలసీమ కరువు ప్రాంతం ఇప్పటికీ అట్లాగే ఉన్నది. చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోతున్నాం. 500 కోట్లు 1000 కోట్లు చేసినాయి. కనుక అమరావతి ఎంత అవసరమో అందుకని ఈ P4 విధానం మీద ఇవాళ మంగళగిరిలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు సమీక్ష చేయబోతున్నారు. తప్పనిసరి విజన్ ఇది, చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఇది కాదంటలేనే. కానీ అమరావతిని మాత్రమే బాగా ఫోకస్ చేస్తూ మిగతా అన్ని మర్చిపోయిండు అనే భావన కలిగిస్తే అటు ప్రతిపక్షాలు దాడి చేస్తాయి, మాటలు దాడి చేస్తాయి, చేతుల దాడి చేస్తాయి. అందుకని నేనేమంటున్నానంటే ఇవాళ అమరావతితో పాటు నేను చెప్పిన అన్ని అంశాలు, కడప ఉక్కు కర్మాగారాన్ని సాకారం చేసుకోవాల్సి ఉన్నది. ఇవన్నీ కూడా అంటే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో మంచి పెద్ద నగరం లేకుండా ఉండేది. ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని డెవలప్ చేసుకోవాలి. దాంతోపాటు ఆ ఉపాధి కోసం అటు నెల్లూరు చిత్తూరు జిల్లాల నుంచి అటు తమిళనాడుకు వలసపోతున్నాం, చెన్నై నగరానికి. ఇటు అనంతపురం జిల్లా నుంచేమో ఇటు పక్కన బెంగళూరుకు వలసపోతున్నారు మన ప్రజలే. ఆ కర్నూలు ఇటు పక్కన వాళ్ళేమో హైదరాబాద్ వలస వస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం ప్రకాశం జిల్లాల నుంచి ఇప్పటికి కూడా వలసలు ఆగడం లేదు. కనుక ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి కావాలంటే 3 విద్య, వైద్యము, అట్లాగే విద్య కోసం వైద్యం కోసం ఇంకా హైదరాబాద్కి వలస వస్తున్నాం మనం. కనుక ఇవి కాకుండా ఉండాలంటే విద్యా వైద్య సౌకర్యాలు కల్పించి ఉపాధి, ముఖ్యంగా ప్రజలకు ఉపాధి కల్పించినప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. రాజధానిలో భాగమే, కానీ రాజధాని చుట్టూ గ్రాఫిక్స్ చేసి పెద్ద ఎత్తున దాన్ని హైప్ క్రియేట్ చేస్తే రేపు ప్రజలు కూడా ఏమనుకుంటారంటే అలాంటి హైదరాబాద్ లాగా మరొక కేంద్రాన్ని సృష్టిస్తున్నారా అనే మాట వస్తుంది కదా. కనుక దీన్ని అర్థం చేసుకోవాల్సి, మనకు అమరావతి కావాల్సిందే, కానీ అమరావతి చుట్టూనే రాజకీయం నింపకండి. నేను చెప్పిన అన్ని అంశాలు పట్టించుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచిదని నేను. రైట్ సార్. రామ్మోహన్ రావు గారు, ఇక ప్రధాన అంశం చూసుకున్నట్టయితే మోదీతో శుభం శుక్ల భేటీ, రోదసీలోకి తీసుకువెళ్లిన త్రివర్ణ పథకం అందజేత.
భుజంపై చేయి వేసి ముచ్చటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రములోకి వెళ్ళి సురక్షితంగా వచ్చిన తొలి భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభంబు శుక్ల సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సో ఇది ఎలా చూడవచ్చు అంటారు సార్? మోదీతో శుభంబు శుక్ల భేటీ అయ్యి ఆయన భుజంపై చాలా ఆప్యాయంగా చేయి వేసి మోడీ గారు ముచ్చటిస్తున్నారు. అలాగే త్రివర్ణ పథకం అందజేద్దామని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. దీన్ని ఎలా విశ్లేషించవచ్చు? ఖచ్చితంగా నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ మనం రెండో భారతీయుడు మన అంతరిక్షంలోకి పోయినా, కానీ మన ప్రపంచ అంతరిక్ష కేంద్రంలోకి నాసా పంపించిన అంతరిక్ష కేంద్రంలో మొదటి భారతీయుడు అయ్యిండు. కనుక అంతకుముందు మన భారతీయులు మన ఉపగ్రహం ద్వారా పోయిండు, కానీ అంతరిక్ష ఉపగ్రహంలో ద్వారా పోయి అంతరిక్షంలో ఉన్న మొదటి వ్యక్తిగా సుభాష్ శుక్లా నిలిచారు. మొన్న ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు, సన్మానం చేశారు. తర్వాత నిన్న ప్రధానమంత్రి మోడీ గారిని కూడా కలిశారు. భారతదేశం కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతంగా వెలుగొందుతున్నది. అతి త్వరలో భారతదేశానికి ఒక వరంగా అంటే అంతరిక్షంలోకి మనం కూడా పంపిస్తే పోవడానికి సిద్ధంగా ఉండే వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడానికి కూడా మనకు శుభాంశు శుక్ల బృందం ఒప్పుకున్నది. కనుక వారు మన ఇండియాకి రావడం, ముఖ్యంగా ఇండియా మూలాలున్న శుభాంశు శుక్లకు ప్రధానమంత్రి స్వయంగా మోడీ మరి ఇవాళ అభినందన తెలియజేయడం మంచిది అంటున్నారు. ఎప్పుడు కూడా మంచికి ప్రోత్సాహం, చెడుకు శిక్ష ఉండాలి. ఒక వ్యోమగామి, ఒక ఏదైతే అంతరిక్ష యాత్రికుడిని మనం ఘనంగా సన్మానించుకోవడంతో పాటు భారతదేశం అంతా గర్వించేలాగా వారు మన దేశానికి వారు రావడం కూడా మనకు సంతోషంగా అనిపిస్తుంది నాకు. కనుక మనం శ్రీహరికోట ద్వారా ఏదైతే ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు పిలుస్తున్నామో అతి త్వరలో 2031 కల్లా మనం అంతరిక్షంలోకి మనిషిని పంపి అక్కడ అంతరిక్ష కేంద్రానికి భారతదేశం కూడా స్వయంగా ఏర్పడుకునే చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఆశావాహ దృక్పథంతో మాట్లాడవచ్చు. రాజకీయాలదే ప్రధానమంత్రులు ఎవరున్నా శాస్త్ర సాంకేతిక రంగాల విషయంలో, రక్షణ రంగంలో వీటిని మాత్రం అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. ఈ రెండు కూడా కలగలిపి సాగుతున్నాయి. రక్షణ శాఖ మనకి ఎంత స్వయం సమృద్ధి సాధించిందో అట్లాగే ఇటువంటి అనుభవాలున్న అంతరిక్షంలో 21 రోజుల పాటు గడిపిన అనుభవాలున్న శుభాంశు శుక్ల అనుభవాన్ని కూడా మన భారతదేశం తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రైట్. రామ్మోహన్ రావు గారు, ఇక మరో అంశం చూస్తే 2040లో చందమామ పైకి భారత్ వ్యామగాం అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. 2027లో మానవ సహిత గగనము అని చెప్పేసి కూడా ఒకటి వార్త రావడం క్లియర్గా అనేది చూస్తున్నాం సార్. దీన్ని ఒకసారి చూసుకుందాము. సో 2027లో మానవహిత గగనం అని చెప్పేసి శుక్ల ఘనతపై లోక్సభ చర్చ, కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ వెల్లడి. వికసిత భారత్కు దూతగా 2040లో భారతీయ వ్యోమగామి చందమామపై అడుగు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. శుభంబు శుక్లాను అభినందిస్తూ కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సోమవారం లోక్సభలో చర్చను ప్రారంభించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషిస్తుందని సింగ్ తెలిపారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అసలు అంటే నిజంగా చెప్పాలి అంటే కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ కూడా ఈ శుభంబు శుక్లలో దీనిపైనే చర్చ ప్రారంభించారు అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎప్పుడో 40-50 ఏళ్ల క్రితం రాజా వెన్నెల రాజా నీ మా గుట్టుమట్లని తెలిసి నేను పాట పాడుకున్నాను. లీలా ఆర్మ్స్ట్రాంగ్ 1960s లీలా ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిసారి మనకు అంతరిక్షంలోకి వెళ్ళిండు. అట్లాగే ముఖ్యంగా చంద్రమండలం మీద అడుగు పెట్టిండు. ఇట్లా చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రపంచంలో ఉన్నాయి. ఇవాళ 2040 కల్లా మనం చందమామ మీదకి చేరుకుంటున్నాం అంటున్నాం కదా, మంచిది అంటున్నాం. మనకు అతి దగ్గరగా ఉన్న ఉపగ్రహం చంద్రుడు, మనకు భూమికి అతి దగ్గరగా ఉన్న ఉపగ్రహం. సూర్య కుటుంబంలో మనకు భూమి మూడోది అయితే మన పక్కన ఉపగ్రహం మన చంద్రుడు. చంద్రుని ప్రభావం కూడా మన మీద ఉంటుంది దగ్గరగా. సూర్యుని ప్రభావం ఎట్లా ఉంటుంది, సూర్య చంద్రుడు అంటాం కదా. పంచభూతాల ప్రభావం ఎట్లా ఉంటుందో మనకు భౌగోళికంగా చూసుకుంటే ఈ రెండు కూడా దగ్గరగా ఉన్న ఉపగ్రహం కనుక మన మీద ప్రభావం ఉంటది. మనం దాని మీద చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. 2040 అంటే ఇంకా 15 సంవత్సరాలు ఉన్నది. అందుకనే 2047 కల్లా శ్రేష్ఠ భారత్, మంచి భారతదేశాన్ని, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని కనీసం మూడవ ఆర్థిక శక్తిగా అట్లాగే మూడవ సైనిక శక్తిగా తయారయ్యే క్రమం తప్పనిసరి ఉంటుంది. అందులో శాస్త్ర సాంకేతిక రంగాలు మనం ఎంత వాడుకుంటే అంత సైనిక శక్తి బ్రహ్మాండంగా బలోపేతం అవుతుంది.
అట్లాగే ఇటు పక్కన మనకు ఆర్థిక శక్తి కూడా బలోపేతం అవుతుంది కనుక దీని మీద శాస్త్ర సాంకేతిక రంగాల మీద ఇంకా ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ 2040కి లక్ష్యం లేకుండా మనం ప్రవర్తించలేం కదా. 2040 కల్లా చంద్రమండలం మీదకి మన మానవ సహిత ఉపగ్రహాన్ని పంపడం, అక్కడ పరిశోధన చేయడానికి అవసరమైన ఏర్పాటు చేసుకుంటున్నాం. మంచిది అంటున్నారు. కాకపోతే నా బాధ ఏంటంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాం. ఇవాళ మన శాస్త్రజ్ఞులు మిగతా ప్రపంచ దేశాలందరికంటే ముందు ఉండి తక్కువలో, అంటే ఇవాళ శ్రీహరికోట నుంచి వందలాది ఉపగ్రహాలు మనం విదేశీయులు కూడా విడగలుగుతున్నాం. మనకు జనరల్ గా ఓలా క్యాబ్స్ ఇట్లా లేకుంటే ఊబర్ క్యాబ్స్ ఎట్లా మనకు వస్తున్నాయో అట్లా మనం కూడా వేరే వాళ్ళ నుంచి వేరే ఉపగ్రహాలను కూడా మనం ఈ శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి వల్ల తక్కువ ఖర్చుతో చేయగలుగుతున్నాం. ఒక ఉపగ్రహాన్ని రష్యా నుంచో అమెరికా నుంచో ప్రయోగించాలంటే ఎంత ఖర్చు అవుతుందో దానిలో 1/3 దాంతోనే మనం 1/3 ఇంకా 25% దాంతోనే మనం ఇక్కడ నుంచి అవే ఉపగ్రహాలు పంపగలుగుతున్నాం. అందుకని తక్కువ ఖర్చుతోని మనకు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ప్రపంచానికి అందిస్తున్నాం. అందులో భాగంగానే ఈ 2040 కల్లా నాకైతే చాలా ఆశ ఉన్నది. తప్పక 2040 కల్లా మనం ఎవరుంటాం తర్వాత సంగతి. కానీ అంతరిక్షంలోకి ప్రపంచంలో ఇవాళ మనకు మిగతా దేశాలు సాధించిన విజయాలు సాధిస్తూ భారతదేశ వ్యోమగామి కూడా చంద్రమండలం మీద కాలు పెట్టే అవకాశం ఉంటది. అది ఆశావాహక దృక్పథంతో ఆలోచించడమే కాకుండా దానికి సంబంధించిన అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు అడుగులు పడాల్సిన అవసరం ఉంది. మొదటి అడుగు ఎప్పుడైనా 1,00,000 మైళ్ళ ప్రయాణానికైనా మొదటి అడిగే కీలకం కనుక ఇప్పుడైతే అడుగు పడింది అనుకుంటున్నాను. మరి ఏ ప్రధానమంత్రి వచ్చినా, ఇంకెవరు ఏ పార్టీ వచ్చినా ఇది కొనసాగుతుంది. మనకు అద్భుతమైన అవకాశం ఏంటంటే భారతదేశానికి విదేశాంగ విధానం కానీ, అట్లాగే మనకు ఏదైతే రక్షణ విధానం కానీ, ఇంకో శాస్త్ర సాంకేతిక రంగాల విధానం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని అట్లే కంటిన్యూ చేస్తున్నది. ప్రభుత్వ విధానాలు మారడం లేదు. వీటిలో కనుక నాకైతే నమ్మకం ఉంది. ఈ ఆశ నెరవేరుతున్న నమ్మకం ఉంది. 2040కి చంద్రమండలం మీదకి మనం తప్పనిసరి చేరుకుంటాం. రైట్ సార్. ఇంకా మరో అంశం చూస్తే ఉక్రెయిన్పై త్రైపాక్షిక భేటీ, పుణిత్తోనే మాట్లాడతాను, రష్యాతో యుద్ధం ముగియబోతుందని ట్రంప్, ఐరోపాకు భద్రతా హామీలు కోరిన నేతలు, కాల్పుల విరమణకు పట్టు, దానివల్ల ఉపయోగం కంటే ప్రయత్నిస్తున్నానన్న ట్రంప్, శ్వేత సాధారణంలో జెలెన్స్లో మోక్రాన్ అని చెప్పేసి కూడా వార్త రావడం జరిగింది. అంటే ట్రంప్ జెలెన్స్కీతో మాట్లాడుతున్నారు చిత్రంలో కూడా. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఉక్రెయిన్పై త్రైపాక్షిక భేటీ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? యుద్ధము శాంతి దేన్ని కోరుకుంటామంటే ఖచ్చితంగా మన భారతదేశం శాంతిని కోరుకుంటాం. శాంతి కాముక దేశం మనం. పంచశీల సూత్రాలు అవలంబించిన దేశం కనుక ప్రపంచ శాంతికి దోహదపడి ఏ చర్యనైనా మనం అంగీకరిస్తాం. మొదట్లో ఇప్పుడు మనకు ఆగస్టు 15 నాడు మొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం సమసిపోవాలి, శాంతి నెలకొవాలని చెప్పి అటు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, ఇటు పక్కన రష్యా అధ్యక్షుడు పుతిన్, వీళ్ళిద్దరు కూడా అలాస్కా వేదిక సమావేశమయ్యారు. చాలా సౌహృద వాతావరణంలో చర్చలు జరిగినాయి అంటున్నారు. వెంటనే ఇద్దరు కూడా మన ప్రెస్ మీట్ లో ఉభయలు గడిచి ప్రెస్ మీట్ లో కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి చర్చలు అన్నారు. దానికి అనుగుణంగానే వెంటనే అక్కడ పాజిటివ్నెస్ ఎక్కడ కనపడదంటే నిన్న మరి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అట్లాగే మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా నిన్న సమావేశమయ్యారు. సాధ్యమైనంత వరకు ఈ యుద్ధం ముగుస్తుందని అనుకుంటున్నాం. ఇంకా శిఖరాగ్ర సమావేశం ముగ్గురి త్రైపాక్షిక సమావేశం జరగనుంది 22 ఆగస్టు ఎల్లుండి జరగాల్సి ఉన్నది. ఈ 2 రోజులు జరగాల్సి ఉన్నది కనుక దీనికి కూడా మరి అమెరికా అధ్యక్షుడు మధ్యవర్తిత్వం వహించి చేస్తే బాగుంటది. నా ఉద్దేశం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరే మనం వేరే విషయాలు విమర్శించినా కూడా యుద్ధం ఆపుతా అనే దాని మీద కొంచెం గట్టిగా అంటున్నారు. అందుకని పుతిన్ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఏమన్నారంటే ట్రంప్ కనుక 2020లో గెలిచుంటే మన 2016 నుంచి 20 దాకా ఆయనే ఉన్నాడు కదా, ఈ యుద్ధం రాకపోయేది. సుమారు 3.5-4 సంవత్సరాల నుంచి యుద్ధం 2022 నుంచి జరుగుతున్న యుద్ధం, ఈ యుద్ధం ఆగిపోయేది, యుద్ధం మొదలు కాకపోయేది. ట్రంప్ కనుక 2020లో అధ్యక్షుడిగా ఎన్నికైతే అని స్వయంగా పుతిన్ అన్నారు కనుక సమస్య లేదు. ఇవాళ ప్రపంచ శాంతి బహుమతి ఆశిస్తూ అయినా సరే ఇవాళ ట్రంప్ చేస్తున్న పని మంచిది అంటున్నారు. ఇవాళ చూస్తున్నాం కదా, ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరు కూర్చుంటే గతంలో మధ్యాహ్న ప్రెస్ మీట్ లో లేచిపోయిన సందర్భం చూసినాం. వైట్ హౌస్ లో సాక్ష్యంగా మనకు ఉక్రెయిన్ అధ్యక్షుడిని అవమానించడం ట్రంప్, ఆ తర్వాత ఆయన భోజనం చేయకుండానే వెళ్ళిపోవడం మనం చూసాం గతంలో. కనుక ఆ పరిస్థితులు పోయినాయి. ఇప్పుడు రకం చెప్పిన అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది అంటాం కదా, అదే జరిగింది. అంటే 3.5 ఏళ్ళ యుద్ధం తర్వాత ఇద్దరు అలసిపోయారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్,
ఇటు పక్కన జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇద్దరు కూడా సావధానంగా వచ్చారని నేను అనుకుంటున్నాను. దీనికి మంచి కారకుడిగా అంటే మధ్యవర్తిగా ట్రంప్ వ్యవహరించారు. దానితో మన దేశం కూడా భాగస్వామ్యం ఉంది ఇందులో. నిన్ననే మనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా వెళ్ళి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఏం మాట్లాడినా అనే దాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మరీ చెప్పారు, వివరించారు. అంటే మన భారతదేశం ఎంత మిత్రపక్షమో సోవియట్ రష్యా మనకు అర్థమవుతుంది కదా. అందుకనే ఈ శిఖరాగ్ర సమావేశం జరగాలని కోరుతున్నాం. ప్రపంచ శాంతికి దోహదపడేలాగా ఇప్పటికే ఇరాన్ యుద్ధం ఆగింది, వరకు చెప్పండి. సరే, ఉద్రిక్తతలు అట్లా ఉన్న ఆగినాయి. మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగడం వల్ల మంచి పరిణామాలు జరుగుతాయి. ఒకటే ఒక చిక్కుముడి పెద్దగా ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఉక్రెయిన్ లో కొంత భాగాన్ని రష్యా కోరుకుంటుంది. దానిలో భాగం ఏంటంటే అక్కడ రష్యన్ భాష ఎక్కువ మాట్లాడతారు. దాంతో పాటు ఆల్రెడీ ఆక్రమించుకున్నాం మేము. అక్కడి నుంచి కొంత భాగాన్ని మాకు బదిలీ చేస్తే మేము ఈ యుద్ధాన్ని ఆపుతామని సోవియట్ రష్యా అంటుంది. కాదు ఆనాడు విడిపోయినాడు, సోవియట్ యూనియన్ విడిపోయినాడు. ఏదైతే మాకు భూభాగం ఉందో దాన్ని పూర్తిగా మేమే ఉంచుకుంటా మీకు ఇచ్చేది అని ఉక్రెయిన్ దేశం వాదిస్తున్నది. ఈ రెండింటి మధ్యన కొంత చర్చల పీఠముడి పడ్డది కనుక వీటిని కూడా అధిగమించి ఎవరి భూభాగం వారికి అనే మాట ఉంటే కూడా మంచిదే. ఆ యుద్ధం ఆగితే మనకు చమురు విషయంలో కానీ లేకుంటే రష్యాతోని సత్సంబంధాల విషయంలో కానీ మనకు మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉన్నది. ఆయుధాలు కానీ చమురు ఉత్పత్తి, చమురు దిగుమతి కానీ ఈ రెండు మనం చేసుకునే అవకాశం ఉంటుంది. శిఖరాగ్ర సమావేశం మూడు దేశాలు, అటు అమెరికా అధ్యక్షుడు, ఇటు పక్కన రష్యా అధ్యక్షుడు, అట్లానే ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా అమెరికా గడ్డ మీద మన సమావేశమై పూర్తి స్థాయిలో చర్చ జరిపి ఉభయ కుశలోపరి కొంత యుద్ధంలో రాజీ పడాలంటే కొంత నష్టపోవాల్సి ఉంటుంది, కొంత లాభపడుతుంటారు. కనుక ఇద్దరు కూడా నష్టపోకుండా విన్ విన్ సొల్యూషన్ చేసుకునే క్రమంలో జీరో సమ్ గేమ్ కాకుండా విన్ విన్ సొల్యూషన్ కు ట్రంప్ ఒక పరిష్కారం చూపెడతారు అనుకుంటాను. అన్ని కూడా అనుభవానికి వస్తే తత్వం బోధపడితే పరిస్థితులు అన్ని కలిసి వస్తే యుద్ధం ఆగుతుందని నేను అనుకుంటున్నాను. శ్రీకాంత్, రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. మంచిది. ఓకే, చూసారు కదా, ఇది వాళ్ళ ది ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.